హాయ్ గైస్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు కామాక్షి భాస్కర్ల గారు ఉన్నారు. సో అబౌట్ అగధ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ కామాక్షి గారు, సారీ డాక్టర్ కామాక్షి గారు. హాయ్ హాయ్ హాయ్, హౌ యూ? ఫైన్. సో మీరు ఎంచుకునే రోల్స్ అన్నీ రస్టిక్ ఉంటున్నాయి, అంటే గ్లామర్ రోల్స్ తగ్గించి ఇలాంటివి మీరు చేస్తున్నారా, లేదంటే మీకు ఇలాంటివే వస్తున్నాయా? అంటే ఫస్టే ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ మై కెరియర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ తెలియకుండా వచ్చింది. ఆ పర్ఫార్మెన్స్ నేను ప్రూవ్ చేసేసరికి ఏమైపోయిందంటే డైరెక్టర్స్ అందరూ ఆర్ క్రియేటర్స్ అందరూ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్కి కామాక్షి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు అయిపోయింది. సో అలాగా తెలియకుండా పర్ఫార్మెన్స్ ఉన్నవన్నీ మరి మనకి రస్టిక్ రోల్స్లోనే ఎక్కువ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది మన రైటింగ్స్లో. గ్లామరస్ రోల్స్కి అంత ఎక్కువ ఉండదు. సో ఆ విధంగా అలా అయిపోతుంది అది. కానీ చాలామంది యాక్ట్రెసెస్లు ఎక్కువ ఈ రొమాంటిక్ రామ్ కామ్ ఫిలిమ్స్కి తర్వాతలా ఈ కమర్షియల్ ఫిలిమ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి పెయిడ్ గురించో లేదంటే రోల్లో ఉండే స్టఫ్ గురించో కమర్షియల్గా సక్సెస్ అవ్వచ్చునేమో కానీ. సో మీరు చూసుకున్నట్టయితే చాలా అంటే తమిళ్ మలయాళం యాక్ట్రెసెస్లు పిక్ చేసుకునే కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండే క్యారెక్టర్స్ మీరు తెలుగులో చేస్తున్నారు. సో ఇప్పుడు కమింగ్ టు అగధ, ఈ అగధలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఇది రాజుగారు హ్యావ్ సీన్ పొలిమేర చూసిన తర్వాత అమ్మాయిని ఒకసారి పిలిపించండి అంటే అలాగ నేను ఆయన కలవడం. ఆయన హీ సెడ్ యూ హ్యావ్ దట్ ఫేస్ ఆర్ స్టేచర్ టు క్యారీ దిస్ క్యారెక్టర్. పర్ఫార్మెన్స్ కూడా చూసానమ్మా, బాగా చేసావు అని చెప్పారు. ఐ సెడ్ ఓకే సార్. ఇది ఇలా ఒక మనం మళ్ళీ థ్రిల్లరే అనుకుంటున్నాము, కానీ మహాదేవి అని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. సో అది మరి చూడు అన్నారు. ఐ సెడ్ చూసేదేం లేదు సార్, చేసేయడమే ఇంకా అని చెప్పాను. బికాజ్ నాకు ఎప్పుడు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ వస్తే యాజ్ అన్ యాక్టర్ వీ ఆల్వేస్ ఫీల్ వెరీ హ్యాపీ. అరే మన టాలెంట్ చూపించుకోవడానికి ఒక మీడియం దొరికింది అనేసి. యాజ్ యూ సెడ్ రామ్ కామ్ లవ్ స్టోరీస్ చేయాలని నాకు కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఐ ఫీల్ మై ఫేస్ ఆర్ మై ఐస్ సూట్ వెరీ వెల్ ఫర్ లవ్ స్టోరీస్ అండ్ ఒక మెచ్యూర్ లవ్ స్టోరీస్. నాకు మణిరత్నం గారి లవ్ స్టోరీస్ కానీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్ లవ్ స్టోరీస్ కానీ, సఖీ లాంటివి అంటే వెరీ రియలిస్టిక్. అంటే ఏదో గ్లామరస్గా హీరోయిన్ చూసిన వెంటనే యూనో అలా కాదు. ఇట్స్ వెరీ రియలిస్టిక్గా మన చుట్టూ జరిగే లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, క్యూట్ మూమెంట్స్ అండ్ న్యూఆన్సెస్ అండ్ ఆ డెప్త్ ఏదైతే ఉంటుందో రియల్ లవ్ స్టోరీస్, దెర్ ఇస్ పెయిన్, దెర్ ఇస్ సఫరింగ్, దెర్ ఇస్ ఫైటింగ్. సో అలాంటి లవ్ స్టోరీస్ రావాలని నేను కోరుకుంటున్నాను. బికాజ్ అది నా స్ట్రెంగ్త్ యాజ్ అన్ యాక్టర్గా నాకు తెలుసు. అంటే ప్రతి ఒక్క యాక్టర్ కొన్ని ఇమోషన్స్ బాగా పండించగలుగుతామని ఒక నమ్మకం ఉంటుంది కదా. అలా ఐ నో దట్ ఇస్ సంథింగ్ విచ్ ఐ కెన్, అంటే చాలా సునాయాసంగా చేసేయగలుగుతాను. బట్ అదేంటో అవి రావట్లేదు. కొంచెం నేను కష్టపడి బుర్ర పెట్టి యాక్ట్ చేయాల్సినవి వస్తున్నాయి. మేబీ ఫ్యూచర్లో కొంచెం అవి కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పొలిమేర 1, పొలిమేర 2 అండ్ కమింగ్ టు పొలిమేర 3 ఒక సక్సెస్ఫుల్ వెంచర్ అది, అంటే మీ కెరియర్లో అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా పొలిమేర అనేది ఒక సక్సెస్ఫుల్ జానర్. ఆ పార్ట్స్ ఎన్ని పార్ట్స్ వచ్చినా చూడటానికి ఆడియన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు పొలిమేర 3 షూట్ అవుతుంది, ఎలా ఉండబోతుంది అండ్ మీ ప్రెజెన్స్ ఎంతవరకు ఆడియన్స్కి అట్రాక్ట్ చేయబోతుంది? పొలిమేర 2తో అందరూ లక్ష్మిని ఓన్ చేసేసుకున్నారు. అది అసలు అన్డౌటెడ్గా. అంటే నేను చేసుకున్నారేమో అన్న ఒక, అసలు నాకు 1%, 0.1% కూడా డౌట్ లేదు. సో లక్ష్మి క్యారెక్టర్ ఈ పార్ట్ 3లో ఎలా ఉండబోతుంది, ఎందుకు ఉండబోతుంది అనేది మనం మూవీ చూసే తెలుసుకోవాలి. బట్ ఐఎమ్ దేర్ ఇన్ ద ఫిల్మ్, దట్ వన్ థింగ్ ఐ కెన్ రివీల్. మొన్నే షూట్ స్టార్ట్ అయింది. నిన్న నేను నైట్ షూట్ చేసి మళ్ళీ మార్నింగ్ ఇక్కడికి వచ్చాను. సో ద షూట్ హ్యాస్ స్టార్టెడ్. అండ్ పొలిమేర 3 2 తర్వాత 3 ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ అందరూ వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ 10 times పెంచుకుని రండి థియేటర్కి, ప్రాబ్లం లేదు. మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు 10 పెడితే దాన్ని బీట్ చేసి మరీ ఉంటుంది ఆ ఫిల్మ్. ఆ గ్యారంటీ అయితే నేను ఇవ్వగలుగుతాను. అంటే నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, నేను ఐ వర్క్డ్ యాజ్ అన్ ఏడీ, అసోసియేట్ డైరెక్టర్ ఫర్ దట్ ఫిల్మ్ కాబట్టి. అండ్ ఇప్పుడు పార్ట్ 3కి ఐ వాజ్ ఆల్సో ఇన్ ద రైటింగ్ టీమ్ విత్ అనిల్ గారు. సో ఉన్నాను కాబట్టి ఆ స్టోరీ ఏం హోల్డ్ చేస్తుంది, ఏం చెప్తుంది, ఎంతవరకు కనెక్ట్ చేస్తుంది అంత నాకు ఐడియా ఉంది. సో అసలు అంటే
ఐ థింక్ 2027లో వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ గుర్తుపెట్టుకొని వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ హిట్ అవుతుందండి. అండ్ పొలిమేర 1 ఓటీటీలో రిలీజ్ అయింది. 2 కమర్షియల్ సక్సెస్ అయింది. అండ్ 3కి చాలా పెద్ద ప్రొడ్యూసర్స్ జాయిన్ అయ్యారు. మొన్న జరిగిన ఓపెనింగ్ సెరమనీలో చూసాం. వంశీ నందిపాటి గారితో ఏషియన్ అండ్ ఇంకో సునీల్ గారు ఇలా కొంతమంది ప్రొడ్యూసర్స్ కొలాబరేట్ అయ్యి చేస్తున్నారు. సో ఇది మచ్ మోర్ బిగ్గర్ దెన్ పార్ట్ 2 అని అనిపిస్తుంది. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు అండ్ డాక్టర్ కామాక్షి భాస్కర్ల గారు, అసలు మీ డాక్టర్స్కి ఏమవుతుందండి అంటే నమ్మశక్యంగా లేని సినిమాలే చేస్తున్నారు, అంటే ఫిక్షనల్ కంటెంట్. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నార్మల్గా డాక్టర్స్ అంటే ప్రాక్టికల్ వరల్డ్కి దగ్గరగా ఉంటారు, కానీ మీరు చేస్తున్న కాన్సెప్ట్స్ స్టోరీస్ మాత్రం ఫిక్షనల్గా తర్వాత హారర్ ఈ ఎలిమెంట్స్ జోడై ఉంటున్నాయి. సో దాని మీద మీ ఒపీనియన్? అంటే అనిల్ గారు ఆల్వేస్ లైక్ హారర్, థ్రిల్లర్, సస్పెన్స్. అంటే శేష్ గారితో కలిసి ట్రావెల్ చేశారు కదా ఆయనకి ఒక 8 ఇయర్స్ అంటే అంతే ఒక 8 to 10 ఇయర్స్ జర్నీ ఉంది శేష్ గారితో. సో మరి ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమో తెలియదు కానీ ఆయనకి ఎప్పుడు ఆ జానర్స్ అంటే న్యాచురల్గా ఆయనకి ఇష్టం. అండ్ హీ లవ్ స్టోరీస్ అండ్ హీస్ వెరీ గుడ్ ఎట్ మేకింగ్ లవ్ స్టోరీస్. బాగా తీస్తారు. కానీ ఈ ఫ్రాంచైజీ ఫినిష్ అయ్యాక అటు వెళ్దాం అన్నట్టు ఉన్నారు. అండ్ నేను ఎప్పుడూ అనుకోలేదు నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు కామెడీ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. నేను జంధ్యాల గారి ఫిలిమ్స్, పెద్దవంశీ గారి ఫిలిమ్స్. మీరు ఓం భీమ్ బుష్లో కూడా ఒక రోల్ చేశారు. దెన్ లైలా, ఓం భీమ్ బుష్, తర్వాత రైల్వే కాలనీ, అండ్ దెన్ మొన్న రీసెంట్గా డెకాయిట్. సో అంటే కనిపిస్తున్నారు కానీ కనిపించినట్టు ఉంటుంది రోల్స్, అంటే ఇంపార్టెన్స్ రోల్సే చేస్తున్నారు. కానీ అగదా నుంచి ఎలాంటి కైండ్ ఆఫ్ అంటే త్రూ అవుట్ ఫిలిమా లేదంటే ఎంతవరకు మీరు ప్రెజెన్స్ ఉండబోతుంది ఆడియన్స్కి ఈ స్టోరీతో మీరు ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? ఆ ఫిలిమ్స్తో పోలిస్తే అసలు ఇది కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్ ఇది. అండ్ యాజ్ అ హీరోయిన్ ఎర్లీ ఆఫ్ మై కెరియర్ స్క్రాచ్ నుంచి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉన్న నేను, ఈ మూవీ అనేది ఈజ్ అ టర్నింగ్ పాయింట్ డెఫినెట్లీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ యాజ్ అన్ యాక్టర్ దిస్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మీ. చాలామంది హీరోయిన్స్ కెరియర్లో కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి కదా టర్నింగ్ పాయింట్స్ ఆర్ హిట్స్ ఉంటాయి దానికన్నా ముందు కూడా, బట్ ఆ ఫిలింతో వాళ్ళు ఇంకొక మెట్టెక్కేస్తారు. సో నాకు ఈ ఫిలిం అలాంటి ఎక్స్పీరియన్స్. అండ్ ఆడియన్స్కి కూడా చాలా కొత్త కామాక్షిని చూపించడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. అండ్ ద హోల్ మూవీ రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, కెమెరా వర్క్ కానీ, కాస్ట్యూమ్, మేకప్, ఎవ్రీబడి కేమ్ టుగెదర్. ఈ క్యారెక్టర్ నిలబెట్టడానికి అందరూ వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు. ట్రైలర్ చూసాము, ట్రైలర్లో మీరు మట్టి నాకే సీన్ ఉంది. సో అది అదే యాషెస్ కానీ మట్టిలా కనిపించింది. అదేంటండి, రియలా లేదంటే ఏదైనా నటెల్లా క్రీమ్ లాంటిది ఏమైనా? లేదు, రియలా. యా. ఎన్ని టేక్స్లో? సార్ ఫస్ట్ కపుల్ ఆఫ్ టేక్స్ చేసాము. సార్కి అది యాంగిల్ ప్రాపర్గా సెట్ అవ్వలేదు. అండ్ ఆల్సో హీ సెడ్ ఇట్ షుడెంట్ లుక్ వైల్డ్, ఇట్ షుడ్ genuinely look like a curiosity. So there should be kindness and also curiosity, not ఏదో that scene and the imagination అది కొంచెం రస్టిక్ సీనే, బట్ నువ్వు వైల్డ్గా చేయొద్దమ్మా, జెన్యున్గా నీ క్యారెక్టర్కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా దాంతోనే చెయ్యని. అందుకే మీరు ఆ షార్ట్ చూస్తే నేను చాలా జెన్యున్గా తెలుసుకోవాలి అన్నట్టే ఉంటుంది అక్కడ నా ఎక్స్ప్రెషన్ కూడా. సో అది ఒక 6-7 ఒక 8 టేక్స్ చేసాం. మీకు మట్టికి ఏదో కనెక్షన్ ఉంది అనిపిస్తుంది. ఎందుకలాగా? ప్రతి సినిమాలో ఇంటర్లింక్ అంటే లైక్ డెకాయిట్లో అలాగే కింద పడేసి కొట్టేసే సీన్ ఉంటుంది. అండ్ దెన్ ఈ సినిమాలో పొలిమేరలో మీరు చేసిన సినిమాలన్నిటికి మట్టికి ఏదో కనెక్షన్ ఉందని. ఎన్టీఆర్ గారు ఆ మూవీలో RRRలో అడవి బిడ్డలో అంటారు కదా, మట్టి మనిషినయ్యా. ఓకే. అండ్ ఎంఎస్ రాజ్ గారు, ఆయన ఒక లెజెండరీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. అంత మంచి లెగసీ ఉండే ఫిల్మ్ మేకర్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అండ్ మేకింగ్లో చాలా ప్రాసెస్ అయింది, ఒక వెరైటీగా ఉంటుందని చెప్తారు చాలామంది పెద్ద పెద్ద స్టార్స్, అంటే త్రిష గారి నుంచి ఇప్పుడు మీరు కామాక్షి భాస్కర్ల వరకు. సో ఎలా అనిపించిందండి? ఆయన అదే అంటున్నాను కదా,
హీస్ అబ్సెస్డ్ విత్ హిస్ సినిమా. ఒక మూవీ స్టార్ట్ అయ్యాక అంటే మేబీ ఆయన అదే అడిగాను. ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇలా ఉన్నారా? ఫస్ట్ నుంచి ఇలానే ఉంటారా అని. ఈ సెడ్ ఫస్ట్ నుంచి ప్రొడ్యూసర్‌గా ఉన్నప్పటి నుంచి ఆ క్రియేటివ్ ప్రాసెస్‌లో, స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వడం, నేర్చుకోవడం, కోటి రామకృష్ణ గారి దగ్గర అంటే మోస్ట్‌లీ గురువు శిష్యుల్లాగా ఉండేవాళ్ళం. సో, నాకు ఆ ఇన్వాల్వ్‌మెంట్ నాకు తెలియకుండానే వచ్చేసింది. హీస్ వెరీ మచ్ అబ్సెస్డ్. ఒక మూవీ స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయినంత వరకు ఆయన నిద్ర లేవడం సినిమా గురించి ఆలోచిస్తారు, పడుకునేటప్పుడు సినిమా గురించి ఆలోచిస్తారు. బికాజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5:30, 6కే ఆయన మెసేజ్ ఉంటుందన్నమాట. ఇవాళ డిస్కషన్కి ఇలా ఆఫీస్లో కలుద్దాము ఆర్ కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యూ వేకప్. సో 5:30గా ఆయన మెసేజ్ ఉంటుంది. సో ఆయన అప్పటికే 2 గంటల ముందు లేచి స్టోరీ రాసుకొని ఏదో డెవలప్మెంట్ ఏదో అనిపిస్తుంది, షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఆయనకి. దెన్ హీల్ టెక్స్ట్ అస్. సో వెరీ ఇన్వాల్వ్డ్, ప్యాషనేట్ పర్సన్. I think, I hope, if there is one quality I learned from him is that level of dedication and passion towards cinema. అండ్ కమింగ్ టు కామాక్షి భాస్కర్‌ల, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వరకు ఈ మధ్యన ఫ్యాన్స్‌కి రియాక్ట్ అవుతున్నారు. కామెంట్స్‌కి రియాక్ట్ అవుతున్నారు. దాని మీద రీల్స్ చేస్తున్నారు. అసలు ఏంటండి ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే ఎవరైనా అలాంటి కామెంట్ వస్తే కొంచెం అఫెండ్ అవుతారు. సో మీరు సిగ్గు, మొహమాటం ఏం లేకుండా ఇచ్చి పడేస్తున్నారు. సో దాని మీద అది అలా రావడానికి రీజన్ ఏంటి? అలా అవ్వడానికి? అలా అవ్వడానికి ఏం లేదు. నాకు అర్థమైంది ఏంటి అంటే, నేను బయట చాలా సర్కాస్టిక్ అంటే ఆ గోదావరి అమ్మాయిని అవ్వడం వల్లేమో ఆ ఎటకారం అనేది నాలో ఉంది. సో నేను ముందు స్టోరీస్‌లో కూడా అలానే రెస్పాండ్ అయ్యేదాన్ని. కాకపోతే టైప్ చేసి అయ్యేదాన్ని. మొన్న కూడా మీమ్స్‌లో ఐ వాజ్ రెస్పాండింగ్ టు ఎవ్రీబడీ. సో కామెంట్స్‌లో ఆ క్వెషన్ క్యూఎన్ఏ పెడతాను నేను. ఎవ్రీ మంత్ ట్వైస్ క్యూఎన్ఏ పెడతాను ఆడియన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి. దానికి నేను రెస్పాండ్ కూడా అలానే అవుతాను. మీమ్ లాంగ్వేజ్‌లో ఆర్ సర్కాస్టిక్‌గా. కాకపోతే ఇది విజువల్‌గా, వీడియోగా చేయడం అనే థాట్ రీసెంట్‌గా వచ్చింది. అందరు నేనేదో సీరియస్ పర్సన్‌ని అంటే నేను నా క్రాఫ్ట్ చాలా సీరియస్‌గా తీసుకుంటాను. సో ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు కూడా క్రాఫ్ట్ గురించి చాలా సిన్సియర్‌గా, సీరియస్‌గా మాట్లాడేటప్పటికి ఎవ్రీబడీ ఆర్ థింకింగ్ కామాక్షి ఈజ్ అ వెరీ సీరియస్ పర్సన్. అసలు నేను ఎంత చిల్లో మా ఇంట్లో వాళ్ళకి తెలుస్తది. సో ఆ యాంగిల్ ఎక్కడో కొంచెం ఆడియన్స్ చూడట్లేదు అని అనిపించి ఐ స్టార్టెడ్ ఓకే, మనకు ఒక సర్కాస్టిక్ యాంగిల్ ఒకటి ఉంది, వాడేద్దాం, దాన్ని కూడా బయట పెట్టేద్దాం, ఏముంది దాచుకోవడానికి ఏముంది అని స్టార్ట్ చేశాను. ఆ థాట్‌తో వచ్చింది. అండ్ మీకు ఇష్టమైన హీరో వెంకటేష్ గారు అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. సో ఎలా ఎప్పుడైనా ఛాన్స్ వచ్చిందా? లేదంటే ఇప్పటి వరకు వచ్చిందా? లేదంటే ఫ్యూచర్‌లో ఏమైనా స్కోప్ ఉంటే, అవకాశం ఉంటే చేయాలనుకుంటున్నారా? వచ్చింది. అదే మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. వచ్చింది. థింగ్స్ డిడ్ంట్ వర్క్అవుట్. సో ఐ కుడెంట్ బి పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. చెయ్యాలని అయితే ఉంది. వెంకటేష్ గారు, ఆ తర్వాత ఎన్టీఆర్ గారు నాకు ఇష్టమైన యాక్టర్స్. లెట్స్ హోప్ రావాలనే కోరుకుంటున్నాను. కానీ చాలామంది తెలుగు అమ్మాయిలు ఇప్పుడిప్పుడే యాస్పైరింగ్ యాక్టర్స్‌లు అడుగుతున్నారు, ఇక్కడ తెలుగు గర్ల్స్‌కి అంత స్కోప్ ఉండదు అని. కానీ మీరేమో దూసుకెళ్ళిపోతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ మీకొస్తుంది? అంటే నేనెప్పుడూ ఫస్ట్ నుంచి ఒక క్లారిటీ ఏముండిందంటే, ఆల్రెడీ ఉన్న పాత్‌లో నేను కూడా ఆ రేస్‌లో పార్టిసిపేట్ చేయడం కన్నా, నా ఓన్‌గా ఒక పాత్ క్రియేట్ చేసుకుందాము. అది ఎంత కష్టమైనా, ఎంత స్లో అయినా సరే ఓన్‌గా ఒక సెగ్మెంట్. ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు. ఆయన తీసిన ఫిల్మ్స్ తర్వాత అలాంటి ఫిల్మ్స్ చేయాలని ఇన్స్పైర్ అయ్యారు. ఆర్‌జీవి గారు ఉన్నారు. ఆయన రాకముందు కొన్ని జానర్సే లేవు మన ఇండియన్ సినిమాలో. ఆయన వచ్చాక ఆయన్ని ఇన్స్పిరేషన్‌గా ఆర్ ఆయన ఫిల్మ్స్‌ని ఇన్స్పిరేషన్‌గా ప్లాట్‌ఫామ్. అలా నేను అనుకున్నా. నేను అసలు ఒక రేస్‌లో నేను ఎప్పుడో నాటుకుపోయిన ఒక ఏమంటారు పర్స్పెక్టివ్‌ని ఆర్ హీరోయిన్స్ అంటే ఇలా ఉండాలి అన్న దాన్ని నేను ఇప్పుడు వచ్చి సడన్‌గా నేనైతే బ్రేక్ చేయలేను. బట్ అలానే ఆ రేస్‌లో పార్టిసిపేట్ చేస్తే ఎప్పుడూ ఇంకొకళ్ళతో కంపేర్ అవుతానే ఉంటాము అండ్ ఇంకొకళ్ళతో కంపీట్ అవుతానే ఉండాలి. అదంతా కాదు. నాకు వచ్చింది ఏంటి, నేను నా వరకు ఏం రప్పించుకోగలుగుతాను, ఒక సపరేట్ పాత్ క్రియేట్ చేసుకుందాం అనే ఐడియా మాత్రం ఉండింది ఫస్ట్ నుంచి. మేబీ అందుకే నా చాయిసెస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి అనుకుంటా. సో నేనెందుకు కన్సిస్టెంట్‌గా కనిపిస్తున్నాను, దూసుకెళ్తున్నాను ఆర్ ముందుకెళ్తున్నాను అంటే మేబీ ఐ
somehow created my own path and my own identity. సినిమాల్లో చాలా రూరల్ అండ్ రస్టిక్గా ఉంటారు, కానీ బయట చాలా స్టైలిష్గా ఉంటారు. బోల్డ్ ఫోటోషూట్స్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఫ్రమ్ యువర్ ఇన్స్టాగ్రామ్. సో ఎలా ఎలా అండి రెండిట్లని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? సో ఇంటి నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది, అంటే ఫ్యామిలీ సపోర్ట్? అదే బయట ఐఎమ్ ఎడ్యుకేటెడ్ అర్బన్ ఉమెన్, అందులో అంటే సందేహం లేదు. మూవీస్కి వచ్చేసరికి థియేటర్ చేశాను కాబట్టి ఆ క్యారెక్టర్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఇట్స్ మై ఐ థింక్ ఇట్స్ జస్ట్ మై డ్యూటీ వాట్ ఐఎమ్ డూయింగ్. అండ్ నేను మోడల్ కూడా మిస్ ఇండియా టైం నుంచి ప్యాజెంట్రీ అండ్ మోడలింగ్లో ఉన్నాను. సో ఆల్ త్రీ ఆర్ వెరీ డిఫరెంట్ థింగ్స్ ఫర్ మీ. అంటే నా మైండ్లో కంపార్ట్మెంటలైజ్ అయి ఉంటాయి అనమాట, ఇది 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 అని. సో అండ్ మై ఫ్యామిలీ ఆల్సో గాట్ యూస్ టు ఇట్. సో అంటే ఇట్స్ 9 to 5 జాబ్ ఎలా అయితే చేస్తారో అలాగా జాబ్ చేసుకుంది వచ్చింది, అయిపోయింది. ఇంటికి వెళ్ళి వచ్చాక వి ఆల్ ఆర్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారా, టోటల్గా ఆపేశారా? ఆపేసాను, 2021లోనే ఆపేసాను. ఓకే, అంటే ఫ్యూచర్లో ఏమైనా అనుకుంటున్నారా? అంటే మీరు నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ అని ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. చాలామంది యాక్టర్లు ఉన్నారు, సినిమాలు చేసి కూడా మళ్ళీ చదువుకుని ఇంకా ప్రాక్టీస్ చేసే యాక్టర్స్లో మీకు ఎలా ఉంది ఫ్యూచర్? లేదు లేదు, నేను క్రియేటివ్ ఫీల్డ్లో ఉండాలన్న ఒక డెసిషన్ ఒక 1.5 year బ్యాక్ నాకు స్ట్రాంగ్గా తీసేసుకున్నాను. ఫర్దర్ స్టడీస్ చేస్తే ఇంక ఇక్కడ ఉండలేను. మీరు చదివారు కానీ అనస్థీషియాలజీ. ఓకే, థ్యాంక్స్ అండి, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ అగదా మూవీ. థ్యాంక్ యూ సో మచ్.